Hi, hello, how are you? Welcome back to our channel Learn English with Miss Neha. So today we are going to discuss about senior inter topic curriculum vitae. In shortcut we will call it as CV. జాబ్కి అప్లై చేసేటప్పుడు మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేవి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి 3 నేమ్స్ ఉన్నాయి: కరిక్యులం విటే, బయోడేటా ఆర్ రెజ్యూమే. మనకి ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి కరిక్యులం విటే అండ్ రెజ్యూమే అని 2 టాపిక్స్ ఉంటాయి. సో ఈ రోమన్లో వచ్చేటప్పటికి మనకి చాయిస్ అనేది ఉండదు. ఓన్లీ ఇప్పటి వరకు మనం చూసుకుంటే మేజర్లీ వాళ్ళు అడిగింది ఏంటంటే సివి, కరిక్యులం విటే. వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫార్మేట్ డిఫరెంట్గా ఉంటుంది. రెజ్యూమ్లో మనం ఏం చేస్తామంటే సమరైజ్ చేసి రాస్తాం అనమాట. సివిలో వస్తే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాం. ఫార్మేట్ డిఫరెన్స్ని చూసుకుని రాయాలి. అండ్ ఇక్కడ దేనికైనా కూడా సివి కానీ లేకపోతే రెజ్యూమే కానీ కరిక్యులం విటేకి కానీ ఇక్కడ ఏం చేయాలి, మన పర్సన్ యొక్క ఆ క్యాండిడేట్ ఎవరైతే జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చేస్తే మనం కీ ఇన్ఫర్మేషన్ అంటే ఆ క్యాండిడేట్ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ని, ఆ స్కిల్స్ని మనం దానిలో రాయాల్సి ఉంటుంది, మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే ఫ్రెషర్ అడిగినా ఆ జాబ్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ని మెన్షన్ చేస్తాం. తర్వాత ఎడ్యుకేషన్, ఆ జాబ్కి క్వాలిఫికేషన్ ఏం అడిగారు దాన్ని బేస్ చేసుకుని మనం ఎడ్యుకేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వస్తే పర్సనల్ క్వాలిటీస్, మనకి ఏది ఇష్టం లేకపోతే మనకి ఏ లాంగ్వేజెస్ వచ్చు, మన స్ట్రెంగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అక్కడ మన ఎబిలిటీస్ అన్నింటినీ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు స్లోగా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. సపోజ్ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో మనం క్వశ్చన్ని చూసుకుంటే కనుక అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడిగితే క్వశ్చన్ కనుక ICMR NIRT Chennai requires data entry operator with good knowledge of MS Office or Mail Wizard, good communication skills and good presentation skills with 2 years experience or other requirements. Apply with a detailed CV. సో మీకు లాస్ట్లో ఏమి ఇచ్చాడు, CV రాయమన్న డీటెయిల్ CV. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరి గురించి రాస్తున్నాము, అక్కడ పర్సన్ నేమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా ఇచ్చేసాడు. మనం దేనికి అప్లై చేస్తున్నాం, డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేస్తున్నాం. అండ్ గుడ్ నాలెడ్జ్ ఉండాలి, MS ఆఫీస్లో మెయిల్ విజార్డ్ వచ్చి ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో వీటిని బేస్ చేసుకుని మనం CV అనేది రాయాల్సి ఉంటుంది. దీనిలో వచ్చేటప్పటికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటే కనుక CVని మనం పర్ఫెక్ట్గా రాస్తాం. CV రాసేటప్పుడు CV అని హెడ్డింగ్ పెట్టొద్దు, కరిక్యులం విటే అని హెడ్డింగ్ పెట్టండి, ఫుల్ ఫామ్. దాని తర్వాత మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో దాని ఆబ్జెక్టివ్ అనేది ఒకటి రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ క్వశ్చన్ని మైండ్లో పెట్టుకోండి. ఈ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా మనం ఆ పొజిషన్కి అప్లై చేస్తున్నాం చెన్నై వాళ్ళకి. అండ్ దీనిలో మనకు కావాల్సింది ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, 2 years ఎక్స్పీరియన్స్ కావాలి, MS ఆఫీస్ మెయిల్ విజార్డ్ వచ్చి ఉండాలి. సో ఈ బేస్ చేసుకుని మనం రాయాల్సి ఉంది. ఇక్కడ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఎనీ నేమ్ రాసుకోవచ్చు. బట్ ఏజ్ వచ్చేటప్పటికి కంప్లీటెడ్గా తీసుకోవాలి కానీ కరెంట్ ఏజ్ కానీ ఫ్యూచర్ ఏజ్ కానీ ఫ్యూచర్ ఇయర్స్ని కానీ మనం తీసుకోవడానికి లేదు. పాస్ట్లో కంప్లీట్ అయిన థింగ్స్ని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేసుకుని ఏజ్ని ప్రజెంట్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫార్మేట్లోకి వెళ్దాం. ఫార్మేట్లో హెడ్డింగ్ ఆల్రెడీ పెట్టేశాను, ఆ హెడ్డింగ్ కరిక్యులం విటే అని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టెప్ బై స్టెప్గా చూస్తే మీరు చాలా నీట్గా రాయాల్సి ఉంటుంది. ఎంత నీట్గా రాస్తే అక్కడ మీకు ఎంత నీట్గా ప్రజెంటేషన్ ఉంటే అంత చక్కగా మీకు మార్క్స్ అనేవి ఉంటాయి. ఇది ఎన్ని మార్క్స్లో ఉంటుందంటే 5 మార్క్స్లో ఉంటుంది. దీనిలో ఫస్ట్ స్టెప్గా మనం ఆబ్జెక్టివ్ తీసుకుందాం. ఆబ్జెక్టివ్ అంటే అసలు మీరు లైఫ్లో ఒక గోల్ పెట్టుకున్నారు, ఈ జాబ్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మీకు ఒక గోలే. సో ఏ పొజిషన్ యాజ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని రాసుకున్నాం. సో ఏ జాబ్కి అప్లై చేస్తారో దానికి సంబంధించిన పొజిషన్ని మీరు ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నారు అని తీసుకోవచ్చు. సో ఇలా రాసుకోవచ్చు, ఏ పొజిషన్ as a data entry operator. క్వశ్చన్లో ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేయాలని ఇస్తాడో దాని పొజిషన్గా తీసుకుందాం. సపోజ్ టీచర్ జాబ్కి అప్లై చేయాలనుకోండి, ఏ పొజిషన్ యాజ్ ఏ టీచర్ అంట. సపోజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకోండి, ఏ పొజిషన్ యాజ్ ఏ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సపోజ్ ఏ పొజిషన్ యాజ్ ఏ క్లర్క్, ఏ పొజిషన్ యాజ్ ఏ క్లర్క్. సో ఏదైతే ఇస్తాడో క్వశ్చన్లో దాన్ని బేస్ చేసుకుని మనం పొజిషన్ అనేది రాయాల్సి ఉంటుంది. నేమ్ తీసుకుంటే సో ఇనీషియల్తో మీ నేమ్ అయినా రాసుకోవచ్చు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ వస్తే ఫాదర్స్ నేమ్ వచ్చేటప్పటికి
మీరు ఏదైతే అనుకుంటారో మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు, లేకపోతే ఆ క్వశ్చన్లో ఒకవేళ మెన్షన్ చేస్తే అదే ఫాదర్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, డిఓబి షార్ట్ ఫామ్ అనమాట డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అంటే 3 years డిగ్రీ కంప్లీట్ అవడానికి మనం ఎన్ని ఇయర్స్ పడుతుంది? 22 years. 22 yearsకి మనకి ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అడిగాడు ఎక్స్పీరియన్స్? 2 years అడిగాడు. అంటే 24 years కానీ 25 years కానీ ఉండాలి. మనం 24 years కానీ 25 years కానీ అంటున్నాం విత్ ఎక్స్పీరియన్స్ కలుపుకుని. సో మనకి ఎంత అవుతుందంటే 2000లో వాళ్ళు పుట్టినట్టు. సపోజ్ ఇక్కడ మనం 2, 7, 2000 వేసుకోవచ్చు. అప్పుడు ఎక్స్పీరియన్స్లో కూడా సరిపోతుంది. ఇంకా దానికంటే ముందు కూడా వేసుకోవచ్చు, అంతేగాని దాని తర్వాత ఇయర్ వేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చే జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ రాసుకోవచ్చు అప్లై చేసేవాళ్ళు, మేల్ ఆర్ ఫీమేల్. దెన్ వస్తే అడ్రస్. సో సపోజ్ వాళ్ళు అడ్రస్ ఇవ్వలేదు, సో మీ అడ్రస్ అక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు క్లారిటీగా. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు, ఫోన్ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇవి ఫస్ట్ 5 steps అనమాట. ఇవి క్లారిటీగా చక్కగా స్పేస్ ఇస్తూ నీట్గా మెన్షన్ చేసుకుంటూ రండి. 5 steps. 6th step వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎక్కడికి వస్తే ట్యాబ్లర్ ఫార్మేట్లో రాసుకోవాలన్నమాట. ఇలా టేబుల్ నీట్గా డ్రా చేసుకుని సీరియల్ నెంబర్, క్వాలిఫికేషన్, ఇన్స్టిట్యూషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఇవి మైండ్లో పెట్టుకోండి. సో సీరియల్ నెంబర్ వైజ్గా మనకి ఎనీ డిగ్రీ అడిగాడు, ఇక్కడ డిగ్రీతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో వచ్చేటప్పటికి ఎనీ డిగ్రీ అంటే మీరు BA ఆర్ బీకామ్ ఆర్ ఏదైనా వచ్చేటప్పటికి రాసుకోండి. BA, బీకామ్, కంప్యూటర్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. BSc చేసిన వాళ్ళు కూడా కొంతమంది కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి, అది కూడా మీరు మెన్షన్ చేసుకోండి. ఇక్కడ వస్తే ఎక్కడ చదివాడు, వాళ్ళు ఇచ్చిన దాన్ని డేటాని బేస్ చేసుకుంటే అక్కడ ఇన్స్టిట్యూషన్ ఇస్తే కనుక ఆ ఇన్స్టిట్యూషనే రాయాలి, లేదంటే ఏదైనా రాసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇప్పుడు మనకి వచ్చేటప్పటికి ఇక్కడ ఎలా అవుతుందంటే రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్లో రాయాలి, అంటే లాస్ట్ టు ఫస్ట్ రాయాలి. లాస్ట్లో ఏదైతే చదివామో అది ఫస్ట్ రాయాలి. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ డిగ్రీ చదివారు, సో లాస్ట్గా డిగ్రీ మెన్షన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడికి 22 years అంటే 2020కి మనకి 2024కి 2 years ఎక్స్పీరియన్స్, అంటే 2022లో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. 2022 వేసుకుందాం. బ్యాక్కి వెళ్ళండి. డిగ్రీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది మనకి? 3 years ఉంటుందండి. 21 తర్వాత 21, 20, 2019 అంటే 2019 నుండి 2022 వరకు డిగ్రీ కంప్లీట్ చేసినట్టు. పర్సంటేజ్ మీ ఇష్టం, వాళ్ళు ఇచ్చింది ఇవ్వచ్చు, లేకపోతే ఎక్కువగా మీరు ఏదైనా వేయాలనుకుంటే పర్సంటేజ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే డిగ్రీ చదవాలంటే మనకి దానికి ముందు ఏం చదవాలి? అక్కడ ఇంటర్మీడియట్ చదవాలి. ఇంటర్మీడియట్ మీ గ్రూప్ అయినా రాసుకోండి, లేకపోతే ఏదైనా రాసుకోండి. సో సపోజ్ MPC లేదా బీకామ్ ఉంది కాబట్టి CEC వాళ్ళు కూడా రాసుకోవచ్చు. CEC ఏదైనా ఒక గ్రూప్ రాసుకోండి. ఇది వచ్చేటప్పటికి మనకి 2 years ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ స్టార్టింగ్ ఇయర్? ఇక్కడ డిగ్రీ 2019. సో ఇక్కడ బ్యాక్ నుండి వేసుకోండి. 2019కి ముందుకెళ్తే 2 years 18, 17 అంటే 2017లో ఇంటర్మీడియట్ జాయిన్ అయినట్టు. 2019కి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, 2019లో డిగ్రీ జాయిన్ అయ్యి 2022లో అక్కడ డిగ్రీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పర్సంటేజ్ కూడా నెక్స్ట్ సపోజ్ 80 వేసుకోండి. ఇక్కడ తగ్గిందో లేకపోతే ఎప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా 85 వేసుకోండి. సో నో ప్రాబ్లం. వాళ్ళు ఇచ్చింది మెన్షన్ చేసుకోవాలనుకుంటే ఇంకా మెన్షన్ చేసుకోవచ్చు. సమ్ అదర్ ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ వస్తే ఇక్కడ ఇంటర్మీడియట్కి బిఫోర్ ఏం చేసి ఉంటారు? 10th class, దట్ ఈస్ SSC రాసుకోండి. SSC మనకి 1 year కదా. 2016 అంటే మళ్ళీ ఇక్కడ 17 వేసుకోండి. 1 year వేసుకుంటే ఏమవుతుందంటే 2016 అనమాట. దీనికి కూడా పర్సంటేజ్ రాసుకోవచ్చు. 10thలో బాగా వచ్చినాయి అనుకోండి మార్క్స్ 90. సో ఇట్లా రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో మనం ఏం చేస్తామంటే క్వాలిఫికేషన్ రాసుకుంటాం. అంటే ఏదైతే లాస్ట్ చదివామో అది ఫస్ట్ రాసుకుంటాం, తర్వాత రిమైనింగ్ అనేది రాస్తూ వెళ్తాం. అండ్ ఈ టాబ్లెట్ ఫార్మేట్లో ఈ క్వాలిఫికేషన్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది ఏం చేస్తారంటే నాది డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, నేను ఇంటర్మీడియటే కదా చదువుతున్నాను, సో నేను కంప్లీట్ అయిన తర్వాత రాద్దామని చెప్పి ఫర్దర్ ఇయర్స్ రాస్తారు, ఫ్యూచర్ ఇయర్స్ రాస్తే అది రాంగ్ అవుతుంది. కంప్లీటెడ్ ఇయర్స్లోకి మనం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే రాస్తాం దాన్ని బేస్ చేసుకుని 2000 నుండి ముందు 10th ఎప్పుడైంది, ఇంటర్మీడియట్ ఎప్పుడైంది, డిగ్రీ ఎప్పుడు అవుతుంది, ఎన్ని ఇయర్స్ అనేది మీరు ఒక రఫ్గా రాసుకుని దాని తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, దాని పర్సంటేజ్. నెక్స్ట్ వస్తే 7th one, మీరు ఇక్కడ అదర్గా వాళ్ళు మన కంప్యూటర్ క్వాలిఫికేషన్ MS ఆఫీస్ కానీ లేకపోతే మెయిల్ విజార్డ్ అని అడిగాడు. సో దీనిలోనూ మెన్షన్ చేయొచ్చు, అదర్వైజ్ టెక్నికల్ స్కిల్స్ అని రాసుకోవచ్చు. 7th one
స్పేస్ ఇచ్చి నీట్గా రాయండి. టెక్నికల్ స్కిల్స్లో ఏం అడిగాడు? ఎంఎస్ ఆఫీస్ కదా, ఎంఎస్ ఆఫీస్, మెయిల్ విజార్డ్, అది మెన్షన్ చేయండి. ఏదైతే అడిగాడో అది మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. మెయిల్ విజార్డ్, ఇది 7th స్టెప్. నెక్స్ట్ వన్ వచ్చేస్తే వర్క్ ఎక్స్పీరియన్స్. మనకి దేనికైతే అప్లై చేస్తాం, డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పాడు? 2 years. సో 2 years ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేయాలి. 2 years experience as data entry operator. ఇంకా ఎక్కువ ఉన్నా రాసుకోవచ్చు, మెన్షన్ చేసుకో. అప్పుడు ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ లో వాటిలో చేంజ్ చేయాల్సి ఉంటుంది. వచ్చేటప్పటికి స్ట్రెంగ్స్, మనకు ఏం కావాలని చెప్పారు? గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు. మీకు ఏదైనా కూడా, ఏ జాబ్ లో అయినా కూడా మనకు కావాల్సింది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్. సో స్ట్రెంగ్స్ గుర్తొచ్చినప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈజీగా మర్చిపోకుండా ఉండటానికి. ఎనీ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు కావాల్సింది ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ వస్తే హాబీస్. సో మన ఇంట్రెస్ట్ అన్నమాట హాబీస్. వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్, ఏదైనా మీకు నచ్చింది పెట్టుకోండి, రాయండి. నెక్స్ట్ లాంగ్వేజెస్ లో మీకు ఏమైతే లాంగ్వేజెస్ వచ్చో అవి. బేసిక్ గా మదర్ టంగ్ వచ్చేటప్పటికి అందరికి వచ్చింది తెలుగు. నెక్స్ట్ ఇంగ్లీష్ కామన్ సబ్జెక్ట్ గా ఉంటుంది కాబట్టి అది. ఇంకా ఏమైనా వస్తే హిందీ ఆర్ అదర్ లాంగ్వేజెస్ ని కూడా మీరు మెన్షన్ చేయాలి. వచ్చినవే ఇక్కడ రాసుకుంటే మంచిది. ఇది రియాలిటీగా కూడా మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించుకుని మంచిగా రాయండి. నెక్స్ట్ వస్తే ఇక్కడికి 11 పాయింట్స్ వచ్చినాయి కదా, 11 పాయింట్స్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి నెక్స్ట్ లైన్ లో డిక్లరేషన్ పార్ట్ రాయండి. అంటే ఈ డిక్లరేషన్ ఏంటంటే మనం పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టా కాదా అని డిక్లేర్ చేసి రాయటం అనమాట. I hereby declare that the details furnished above are true and correct to the best of my knowledge. నా నాలెడ్జ్ కి పైన ఇచ్చిందంతా కూడా కరెక్టే అని ఎగ్జాక్ట్ గా అని చెప్పి ఒక డిక్లరేషన్ ని మెన్షన్ చేసి రాస్తాం అనమాట. సో దీని తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి, ఒకవేళ కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ కనుక డిక్లరేషన్ మర్చిపోతే కనుక లీవ్ ఇట్, యూ కెన్ గో టు ప్లేస్ అండ్ డేట్. నెక్స్ట్ వస్తే ప్లేస్, ఎక్కడి నుండి రాస్తున్నాం? సపోజ్ విజయవాడ, లేకపోతే ఎక్కడి నుండి అయితే ఆ పర్సన్ రాస్తున్నారో, ఆ సివిని పంపిస్తున్నారో ఆ ప్లేస్ రాసుకోవచ్చు. సపోజ్ విజయవాడ తీసుకుందాం, విజయవాడ ఇక్కడ మెన్షన్ చేయండి. డేట్ వచ్చేటప్పటికి మీరు ఏ రోజైతే రాస్తారో ఎగ్జామినేషన్ లో ఆ డేట్ ని అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏమైతే రాసామో ఆ సైన్ ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేహ అనే రాసాము, సో ఇక్కడ ప్లేస్ కి స్ట్రైట్ గా రావాలి, నేమ్ అండ్ సిగ్నేచర్ రావాలి. సో ఇవన్నీ పాయింట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఫార్మాట్ లో యూజ్ చేసిన పాయింట్స్ ని బేస్ చేసుకుని మీరు సివి రాయాల్సింది. చాలా ఈజీ. ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకుంటే కనుక మీరు ఎగ్జామ్ లో సివి ఎనీ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు రాసేయగలుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కవరింగ్ లెటర్ అనేది ఒకటి ఉంది అనుకుంటారు, మనకి టెక్స్ట్ బుక్ లో చూసినా కానీ లేకపోతే మెటీరియల్ లో కానీ మీరు ఫాలో అయ్యేదాన్ని కవరింగ్ లెటర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే కవరింగ్ లెటర్ రాయాల్సిన అవసరం లేదు. ఇలా పాయింట్స్ తో మీరు సివి కరికులం వీటే రాస్తే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? నేమ్, సెకండ్ ఫాదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ని మెన్షన్ చేయకండి, మీకంటే కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళని మెన్షన్ చేసుకుని, అంటే కంప్లీటెడ్ ఇయర్స్ ని, అంటే ఏదైతే మీరు తీసుకుంటున్నారు ఎడ్యుకేషన్ అది కంప్లీటెడ్ గా అయిపోయినట్టుగా ఊహించుకుని రాయండి. అంతేగాని అవుతుంది, చేస్తాను, లేకపోతే ఫ్యూచర్ ని బేస్ చేసుకుని మాత్రం రాయకూడదు. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండర్, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ నేమ్ బేస్ చేసుకుని మేలా ఫీమేలా రాయండి. నెక్స్ట్ అడ్రస్, మీ అడ్రస్ అయినా రాయొచ్చు, లేదా క్వశ్చన్ లో ఇచ్చిన అడ్రస్ అయినా మీరు మెన్షన్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాను. దీన్ని రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్ లో చెప్పాను. అంతేగాని మీరు 10th ఫస్ట్ చేసాం, తర్వాత ఇంటర్మీడియట్ చేసాం, తర్వాత డిగ్రీ చేసాం అని రాయకూడదు. ఇక్కడ ఏదైతే లాస్ట్ కంప్లీట్ అవుతుందో ఆ లాస్ట్ కంప్లీటెడ్ దాన్ని తీసుకుని మీరు రాయాలి. ఇక్కడ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే కంపల్సరీ గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి గ్రాడ్యుయేషన్ లాస్ట్ గా కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి గ్రాడ్యుయేషన్ అని చెప్పి తీసుకున్నాం. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ అవ్వాలి కాబట్టి ఇంటర్మీడియట్, దాని తర్వాత ఎస్ఎస్సి అనమాట. దీన్ని ఇయర్ వైజ్ గా చూసుకోండి. ఏ ఇయర్ లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని 10th ఎప్పుడైందా, ఇంటర్మీడియట్ ఎప్పుడైందా, డిగ్రీ ఎప్పుడైందా అనే ఇయర్స్ ని చూసుకుని ఎక్స్పీరియన్స్ ని ప్లస్ చేసుకుని మీరు ఇయర్స్ రాసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూషన్ అవి అక్కడ ఇచ్చింది రాయొచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఇవ్వకపోతే కనుక మీ ఇష్టం, మీ ఓన్గా మీరు రాసుకోవచ్చు. మీరు ఎక్కడ చదివారో అది కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు నేమ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ పర్సంటేజ్ మీ ఇష్టం, కానీ ఇయర్స్ రాసేటప్పుడు మాత్రం చాలా
జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది, పాస్ట్లో రాయాల్సి ఉంటుంది, అండ్ పాస్ట్ ఇయర్స్ కంప్లీటెడ్ ఇయర్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అండ్ గ్రాడ్యుయేషన్ అంటే ఇప్పుడు వాడు ఏదైతే పొజిషన్ అడుగుతున్నాడో, దేనికైతే మీరు జాబ్కి అప్లై చేస్తారో ఆ క్వాలిఫికేషన్ కూడా గుర్తుపెట్టుకొని రాయాల్సి ఉంటుంది. దాని బేస్ చేసుకుని పీజీ అడిగాడా, లేకపోతే ఎంబీఏ ఎంసీఆ, లేకపోతే ఇట్లా ఏదైతే అడిగాడో బీటెక్, దాన్ని బేస్ చేసుకుని మీరు క్వాలిఫికేషన్ రాయాల్సింది. అది ఆ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వస్తే ఏది వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ అడిగాడు, ఫ్రెషర్ అయినా పర్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఫ్రెషర్ అని రాసుకోండి. ఎక్కడ దేనిలో ఎక్స్పీరియన్స్ ఉందో మెన్షన్ చేయండి. తర్వాత స్ట్రెంగ్స్ ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ గుడ్ కమ్యూనికేషన్స్ ప్రతి జాబ్కి కావాల్సింది కాబట్టి మీకు ఏదైనా గుర్తులేదు, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, 3 అవర్స్లో చాలా ఎక్కువ రాయాల్సి ఉంటుంది కాబట్టి సీనియర్ ఇంటర్ వాళ్ళు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలంటే ఇలా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ హాబీస్ కూడా అంతే, ఏదేదో రాయకండి, జస్ట్ ఆ రీడర్కి అంటే ఎవరైతే ఎగ్జామినర్ కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం అప్రిషియేట్ చేసేలాగా ఉండాలి, మీరు మార్క్స్ ఇచ్చేలాగా. సో చూసుకొని రాయండి. నెక్స్ట్ లాంగ్వేజెస్ నోన్ వచ్చి ఏదైతే వచ్చిందో మీకు లాంగ్వేజెస్ తెలుసు, ఏదైతే మీరు మాట్లాడగలరో, ఏదైతే మీరు రాయగలరో, వినగలరో, అర్థం చేసుకోగలరో ఆ లాంగ్వేజెస్ రాసుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్ వచ్చేటప్పటికి పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ట్రూ అండ్ కరెక్ట్గా రాస్తాం. తర్వాత ప్లేస్, డేట్, ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తారో ఆ డేట్ రాసుకోండి. సిగ్నేచర్, ఆ నేమ్ మాత్రం మర్చిపోవద్దు. ఏదైతే మీరు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ స్టార్టింగ్లో ఇచ్చారో ఆ స్టార్టింగ్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ సివి. ఫుల్ ఫామ్ ఏంటి? కరికులం విటై. కరికులం విటై అని హెడ్డింగ్ పెట్టి నీట్గా రాయండి. ఖచ్చితంగా మీకు 5 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఎగ్జామినేషన్లో. సో దీన్ని ఫాలో అవ్వండి, స్టెప్ బై స్టెప్ ఒక బుక్లో రాసుకోండి. దాని తర్వాత మీరు దాన్ని క్లారిటీగా అర్థం చేసుకుని క్వశ్చన్స్ని కూడా మీకు ఇచ్చిన క్వశ్చన్స్ని ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు సివి అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ స్కోరింగ్ మార్క్స్ అన్నమాట. ఈజీగా మనం 5 మార్క్స్ అనేది మనం స్కోర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా మీకు టాపిక్స్ కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.